కృపను బట్టి మరోసారి మీ అందరితో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక మహాభాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట నా యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. వాక్యం మీద ఆసక్తితో దేవునితో సహవాసం చేయటానికి ఇప్పుడు వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరూ కూడా మరొకసారి నాకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సహాయం తీసుకొని నేటికై దేవుడు సిద్ధం చేసిన వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ స్తోత్రం తండ్రి. మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగించి ఉదయకాల దినమున మీ పాద సన్నిధిలో మిమ్మల్ని తండ్రి అని పిలువుటకు మీరు మాకు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఈ యొక్క దినాన్ని బట్టి కూడా స్తుతులు స్తోత్రాలు నాయన. ఉదయాన్నే తండ్రి మీ పాద సన్నిధిలో గడిపే భాగ్యం మాకు ఇచ్చినందుకు కూడా స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నాయన మీరు మా కోసం సిద్ధం చేసిన పరలోక సంబంధమైన వర్తమానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మీ పిల్లమైన మేము నాయన మీ పాద సన్నిధిలో మేము సిద్ధం చేసిన ప్రార్థన మీ పాద సన్నిధిలో సమర్పించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఉదయకాల దినమున మా జెహోఫలంతో మిమ్మల్ని గానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కూడా స్తోత్రం తండ్రి. అనిప్పుడును అయోగ్యుడైన నేను మీ పిల్లలతో మరొకసారి మీ మాటలు పంచుకోవడానికి సిద్ధపడుచుండగా మంచి వాక్శక్తిని అనుగ్రహించండి. గొప్పవైన మీ మాటలు అంతే గొప్పగా మీ సర్వ సమాజానికి అందించడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. వాక్యం మీద ఆసక్తితో మీ పాద సన్నిధికి వచ్చిన ప్రియులను మీ పిల్లలందరిని బట్టి స్తోత్రం తండ్రి. వినబడుతున్న వాక్యము నాయన మా ఆత్మను రక్షించటకు శక్తి కలిగిన వాక్యమని, సాత్వికంతో అంగీకరించే మంచి మనసును, విచక్షణ జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ సహాయాన్ని మీ బిడ్డలందరూ కూడా అనుగ్రహించమని, ఈ కార్యక్రమం అంతా నాయన మీ నామానికి మహిమకరంగా మా అందరి ఆత్మలకు రక్షణకరంగా మీరే దీవించి ఫలింప చేయమని ఈ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఆదివారము మనం అందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళేసి దేవుణ్ణి ఆరాధించడానికి మనమంతా కూడా సిద్ధపడతాము. ఆరాధనలో భాగంగా మనం అందరం కూడా ప్రభు బల్ల చేయి వేస్తాం. ప్రభు బల్ల చేయి వేస్తున్నప్పుడు మనము ఏ ఉద్దేశంతో ప్రభు బల్ల చేయి వేస్తాము, అసలు ప్రభు బల్ల గురించి మనకేమైనా అవగాహన ఉన్నదా, ఉంటే ఎలాంటి అవగాహన ఉన్నది అన్న విషయాన్ని దేవుని యొక్క మహాకృపలో మనం ఈరోజు ఈ వాక్యపు ధ్యానంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడెప్పుడో ఆయన 2000 సంవత్సరాల క్రితం శిలువలో మరణిస్తే ఇప్పుడు పుట్టిన నాకు, ఈ తరంలో పుట్టిన నాకు ఆయన కార్చిన రక్తం నాకు ఎలా ఉపయోగపడుతుంది, లేదా సమాజంలో మనం వింటున్న ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కదా, శిలువలో మరణించిన ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడు, ఇలాంటి ప్రశ్నలు వినబడుతున్నప్పుడు మనకి ఆ శిలువ మీద సరైన అవగాహన లేకపోతే, ఆ శిలువ మరణం యొక్క విలువ మనకు తెలియకపోతే మనకు విశ్వాసం కూడా సరైనదిగా ఉండదు. మన విశ్వాసంలో మనం బలపడలేం. కాబట్టి శిలువ అనేది మనకి ఎంతవరకు అర్థమైంది, శిలువ విలువ అనేది మనకి ఎంతవరకు అర్థమైంది, కొన్ని అర్థమైతే ఎలా అర్థమైంది, ఎంత శాతంలో అర్థమైంది, కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. శిలువను అర్థం చేసుకోవడానికి ఒక 2 ఉదాహరణలు ఒకసారి మనం చూస్తే, ఒక వ్యక్తి పొలంలో లేదా అడవిలో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు అతనికి ఒక చిన్న రాయి దొరుకుతుంది. ఆ రాయి చాలా చూడటానికి అందంగా ఉంది, గుండ్రంగా ఉంది, మెరుస్తుంది. సరే బాగుంది కదా అని జేబులు వేసుకొని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాడు. నైట్ ఆయన పండుకున్న మంచం అది సరిగ్గా లేకపోవటం వలన అటు ఇటు ఊగుతుందని, ఎందుకు ఈ రాయి
తీసుకొచ్చేసి ఆ మంచం కోడి కింద పెట్టేస్తాడు. విలువ తెలియని వాడికి వజ్రం దొరికితే మంచం కింద పెట్టాడనే సామెత అక్కడే ప్రారంభమైంది. యాక్చువల్‌గా దొరికింది అది రాయి కదా, అది వజ్రం. పాపం ఆయన చదువుకున్నాడో లేదో, గొర్రెలు కాసుకుంటున్నాడు కాబట్టి అదేదో మామూలు రాయి అనుకొని అందంగా ఉందనుకొని తీసుకొని వచ్చాడు. ఏ మంచం అయితే ఆయన నిద్రపోవడానికి డిస్టర్బెన్స్ చేస్తుందో ఆ మంచం ఊగకుండా ఆ మంచం కోడి కింద పెట్టుకున్నాడు. నిజానికి ఆ వజ్రం అని అతనికి తెలిస్తే, దానివల్ల ఎంత ధనం వస్తుందో తనకు అర్థమైతే దాని మంచం కింద పెడతాడా? దాని ద్వారా వచ్చిన డబ్బుతో చాలా సుఖంగా జీవించడానికి సకల వసతులను కూడా సమకూర్చుకుంటాడు. దాని విలువ ఆయనకు అర్థం కాలేదు కాబట్టి మంచం కింద పెట్టాడు. ఎందుకు ఈ ఉపమానాన్ని మనం చూస్తున్నామంటే, సిలువ విలువ అనేది మనకి ఎంతవరకు అర్థమైంది. ఆయన ఏదో సిలువలో మరణించాడు అని అంటే అందరూ అంటున్నట్టుగా మనం కూడా అంటున్నామా, లేదా పరిపూర్ణమైన విశ్వాసం ఏమైనా ఉందా? ఒకసారి చెక్ చేసుకుందాం. మరి ఒక ఉపమానాన్ని కూడా, ఇంకొక సందర్భాన్ని, ఒక ఎగ్జాంపుల్ కూడా చూస్తే, మన ఇంట్లో పసిపిల్లలు ఉంటారు కదా, ఒక 5 స్టార్ చాక్లెట్ తీసుకొచ్చి ఒక పక్కన, ఒక 5 లక్షల చెక్కు ఒక పక్కన పెట్టేసి ఆ బిడ్డ ముందు పెడితే ఆ బిడ్డ ఏది తీసుకుంటదండి? ఆ బిడ్డ ఖచ్చితంగా చాక్లెట్టే తీసుకుంటది. ఎందుకంటే చాక్లెట్ విలువ ఆ బిడ్డకు తెలుసు. నువ్వు ఆ చెక్కు మీద 5 లక్షలు రాసినా, 5 కోట్లు రాసినా ఆ బిడ్డకి అది ఒట్టి పేపర్ లాగానే కనపడదు. ఎందుకంటే చెక్కు విలువ తెలియదు. అక్కడ తన రోజు తింటున్న చాక్లెట్ తన కళ్ళ ముందుంది కాబట్టి ఆ చాక్లెట్ తీసుకుని హ్యాపీగా తినేస్తుంది. సో ఇప్పుడు గొర్రెల కాపరికి దొరికిన వజ్రమైన, పసిబిడ్డ ముందున్న చెక్ అయినా ఎందుకు వాళ్ళు తీసుకోలేదు అంటే, ఎందుకు తను వాడుకోలేకపోయారంటే దాని విలువ తెలియలేదు. ఇలా ఆలోచించండి, ఎన్ని సందర్భాలు చూసినా సరే విలువ తెలియని వాళ్ళకి ఏది ఇచ్చినా కూడా దాన్ని సరిగ్గా వాళ్ళు ఉపయోగించుకోలేరు. అలాగనే మనకు కూడా సిలువ అనేది ఎంతవరకు అర్థమైంది? సిలువ విలువ మనకు అర్థమైంది? అసలు సిలువ ఎందుకు? సిలువ మరణమే ఎందుకు? ఇప్పుడు మన అందరికీ కూడా రోగాలు వస్తూ ఉంటాయి కదా. ఆ రోగాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. శరీర సంబంధమైన రోగాలకి ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. ఆ మెడిసిన్ విలువైన మనకేమన్నా తెలుస్తుందా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక పెద్దాయన, ఒక ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి, సుమారు 80 సంవత్సరాలు ఉంటాయి, ప్రభు దగ్గరకు వస్తాడు రాత్రిపూట, నికోదేము గారు. ఆయనకి ప్రభువారు చెప్పిన విషయం అర్థం కాలేదు. భౌతిక సంబంధమైన విషయాలు చెబితేనే అర్థం చేసుకోలేని వాళ్ళకి ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తే ఎలా అర్థమవుతుంది? ఆయన ఆల్రెడీ వాక్యాన్ని బోధిస్తున్న ధర్మశాస్త్రోపదేశకుడు అయినా సరే ప్రభువారు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. నాటి నుంచి నేటి వరకు కూడా బైబిల్ వినబడుతున్నప్పుడు, బైబిల్ బోధ మన చెవికి వినబడుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకునే మనసు మనలో చాలా మందికి ఉండటం లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మనం వాడుకుంటున్న మెడిసిన్ కూడా దాని విలువ కూడా మనకు తెలియదు. ఏదో మెడికల్ షాప్కి వెళ్తే ₹1, ₹2 పెడితే దొరుకుతుందని తీసుకుంటాం. లేదా ఒక అట్ట తీసుకున్నాం అనుకోండి, ఒక 10 టాబ్లెట్లు ఉంటే ఒక ₹100 ఉంటుంది అనుకుంటే చాలా సింపుల్ గా అలా మెడికల్ షాప్కి వెళ్ళేసి ₹100 ఇచ్చేసి ఆ టాబ్లెట్స్ తెచ్చుకొని వాడుకుంటాం. నిజంగా ఆ టాబ్లెట్ విలువ తెలిస్తే దాన్ని ఎంత గొప్పగా చూస్తాము. ఆ టాబ్లెట్ నీ చేతిలోకి రావటానికి, నీ రోగాన్ని తీసివేయటానికి ఆ టాబ్లెట్ వెనకాల ఎంత ప్రక్రియ జరిగిందో, ఎన్ని ప్రాణాలు చనిపోయో తెలియదు, ఎన్ని జీవులు చనిపోయో తెలియదు. ఒకసారి మెడిసిన్ గురించి మనం ఆలోచన చేస్తే ఆల్రెడీ మెడిసిన్ చదివే వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి కానీ మెడికల్ స్టూడెంట్స్కి అర్థమవుతుంది. ఒక టాబ్లెట్ తయారు చేయడానికి సుమారుగా
5,000 సబ్స్టెన్సెస్ తీసుకుంటారంట. 5,000 సబ్స్టెన్సెస్ తీసుకొని వాటిలో అన్ని ప్రయోగాల్లో లాస్ట్‌కి ఒకటి మిగులుతుంది. అది మాత్రమే ఆ మందుకి మన రోగానికి సరిపడా కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇన్ని 5,000 రకాల తీసుకున్నప్పుడు వాటన్నిటిని కూడా వేటి మీద ప్రయోగాలు చేస్తారంటే, మన బాడీలో ఉన్న DNA తోటి, ప్రోటీన్ తోటి, మన బాడీలో ఉన్న ప్రోటీన్ తోటి, మన మానసిక స్థితి ఎలా ఉందో దానితో ఏదైతే ఈక్వల్ గా ఉంటుందో వాటితోటి ప్రయోగాలు చేస్తారు. ఉదాహరణకి జీబ్రా ఫిష్ అనేది ఒకటి ఉంటుందండి. మన ప్రోటీన్ దాని ప్రోటీన్ ఒకే విధంగా ఉంటుంది. ఆ జీబ్రా ఫిష్ల మీద ఎన్నో ప్రయోగాలు చేస్తారు. అదేవిధంగా మన మానసిక స్థితి ఎలా ఉంటుందో కోతుల యొక్క మానసిక స్థితి, చింపాంజీల యొక్క మానసిక స్థితి ఒకే విధంగా ఉంటుంది. సో కాబట్టి వాటి మీద కూడా ఎన్నో ప్రయోగాలు జరుగుతాయి. ఆ ప్రయోగాలలో ఎన్ని చేపలు, ఎన్ని చింపాంజీలు, ఎన్ని కోతులు చనిపోతాయో తెలియదు. వందలు, వేలు, లక్షల్లో కూడా చనిపోతాయి ఆ ప్రయోగాలలో. ఎందుకంటే మనకు వస్తున్న రోగానికి సంబంధించిన మెడిసిన్ తయారు చేయటానికి, జాగ్రత్తగా విందామండి, భౌతిక సంబంధమైన రోగాన్ని తీసివేయటానికి, మనల్ని కాపాడటానికి, మనల్ని రోగం నుంచి కాపాడటానికి మన కోసం మెడిసిన్ తయారు చేస్తున్నప్పుడు కొన్ని అమాయకపు జీవులు మన కోసం బలైపోతున్నాయి. కొన్ని వందలు, వేలు, వీలైతే లక్షల్లో కూడా చనిపోతూ ఉంటాయంట. ఇంత ప్రయోగాలు చేసిన తర్వాత ఆ ప్రయోగాలు సుమారుగా 10 నుంచి 12 సంవత్సరాలు చేస్తారు. 10 నుంచి 12 సంవత్సరాలు తయారు చేస్తారు. ఈ 10 నుంచి 12 సంవత్సరాలు తయారు చేసిన తర్వాత దానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందంటే సుమారుగా 260 కోట్ల రూపాయలు ఉంటుంది ఒక్క మెడిసిన్ తయారు చేయడానికి. 260 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే నువ్వు సింపుల్ గా 10 రూపాయలు పెట్టావు, ఒక 2 రూపాయలు పెట్టు, ఒక టాబ్లెట్ కొనుక్కొని వేసుకుంటున్నావు కదా, అదంతా సింపుల్ గా ఆ రోగానికి తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా సడన్ గా అలా మెడికల్ షాప్కి వెళ్ళేసి ఒక టాబ్లెట్ తీసుకొని గబక్కన చించి నోట్లు వేసుకుంటాం. అది రావటానికి, మన రోగాన్ని తగ్గించడానికి దాని వెనుకల కొన్ని వందల జీవులు చనిపోయాయి, కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు అయింది, కొన్ని సంవత్సరాల పాటు ప్రయోగాలు జరిగాయి. దీన్ని ఎవరైనా గుర్తిస్తామండి మనం? అసలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి. చాలా మందికి ఆ విషయం తెలియని కూడా తెలియదు. సరే, ఇన్ని ప్రయోగాలు జరిగిన తర్వాత మరలా దాన్ని FDA వాళ్ళకి వాళ్ళు సమర్పించాలి. ఫుడ్ అండ్ డ్రగ్ వాళ్ళకి దాన్ని సమర్పించాలి. దాన్ని సమర్పించేటప్పుడు వాళ్ళు సుమారుగా 1,00,000 పేజీల పుస్తకాన్ని వాళ్ళు రాసి ఆ FDA వాళ్ళకి ఇవ్వాలి. ఒక్క మెడిసిన్ కి సంబంధించి 1,00,000 పేజీల వ్యాసం రాసి ఇవ్వాలి. ఏంటంటే ఆ మెడిసిన్ ఎలా పనిచేస్తుందో, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా రాసి వాళ్ళకి సమర్పించాలి. ఆ FDA దగ్గర నుంచి పర్మిషన్ రావడానికి వీళ్ళకి 2.5 సంవత్సరాలు పడుతుంది. కానీ ప్రియ దేవుని సంగమా, మన శరీర సంబంధమైన రోగాలు తీసివేయటానికి, మనకి శరీర సంబంధమైన రోగాలు ఎన్ని ఉన్నాయంటే సుమారుగా 309 రోగాలు ఉన్నాయి. మనకి శరీర సంబంధంగా మనకు వచ్చే రోగాలు ఎన్ని ఉన్నాయంటే 309 రోగాలు ఉన్నాయి. ఈ 309 రోగాలు ఏం చేస్తాయంటే మనల్ని త్వరగా మరణానికి చేరుస్తాయి. అలా మనం త్వరగా మరణాన్ని చేరుతున్నప్పుడు ఆ మరణం నుంచి, ఆ రోగం నుంచి మనల్ని కాపాడటానికి ఇన్ని జంతువులు, ఇన్ని చేపలు, ఇన్ని జీవరాశులు మన కోసం చనిపోయి మనకు ఒక మందును అందిస్తే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాం. నేటి కాలములో మెడిసిన్ యేసు కాని మనిషి అంటూ లేదు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోగానికి మందులు వాడుతూనే ఉన్నారు. మన ఇంటిలో తెలియకుండానే ఒక మెడికల్ షాపు తయారైపోయింది. చిన్నలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరికీ మెడిసిన్ అవసరమైంది. కానీ ఈ మెడిసిన్ రావటానికి, భౌతిక సంబంధమైన రోగాలు తీసివేయటానికి మన కోసం మనకు తెలియకుండా కొన్ని వందల జీవులు చనిపోయాయి.
ఏ రోజు దాన్ని మనం గుర్తించలేదు. అయితే ఇప్పుడు భౌతిక సంబంధమైన రోగాలే మనకున్నాయా? మనకి భౌతిక సంబంధమైన రోగాలే ఉన్నాయా? ఆత్మ సంబంధమైన రోగాలు కూడా ఉన్నాయి. భౌతిక సంబంధమైన రోగాలు తీసివేయటానికి, మనల్ని ఆరోగ్యంగా ఉంచటానికి, మనం మరణపాతులు కాకుండా కాపాడటానికి మెడిసిన్ కనిపెట్టారు. కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ప్రయోగాలు జరుగుతున్నాయి. కొన్ని వందల జీవులు మన కోసం చనిపోయాయి. మనకి మెడిసిన్ అందిస్తున్నారు. ఆల్రెడీ బైపీసీ చదివిన స్టూడెంట్స్కి అయితే కప్ప మీద ప్రయోగం చేసేటప్పుడు ఆ కప్పని ఆ 4 కాళ్ళు ఒక చెక్కకి కొట్టేసి మేకులతోటి దాని మీద మొత్తం ప్రయోగాలు అయిపోయిన తర్వాత యాక్చువల్గా దానికి మత్తు ఎక్కిచ్చేసి ఆ చెక్కకి 4 మేకులతో కొట్టేస్తారంట. అది ఒకవేళ మత్తు దిగినా సరే ఆ మేకులకు కొట్టబడి ఉంది కాబట్టి అది ఎంత గింజుకున్నా బయటికి రాలేదు. వీళ్ళు చేయాలనుకున్న ప్రయోగాలు మొత్తం చేసేసిన తర్వాత ఆల్మోస్ట్ అది చనిపోతుంది. తర్వాత ఆ మేకులు తీసి ఆ కప్పని పడేస్తారంట. ఆల్రెడీ చేసిన వారికి ఐడియా ఉంటుంది. యాక్చువల్గా ఆ ప్రయోగం దానికైనా ఉపయోగం ఉంటుందంటే దానికి ఏం సంబంధం లేదు. అది మన కోసం జరిగిన ప్రయోగమే. కానీ ఇవేవి మన కంటికి కానీ మన ఆలోచనకి కానీ అందవు. ఇవన్నీ శరీర సంబంధంగా వస్తున్న రోగాలు. మరి ఆత్మ సంబంధమైన రోగానికి సంబంధించిన మెడిసిన్ గురించి ఎప్పుడైనా ఆలోచన చేశామా? అసలు అది ఎక్కడ దొరుకుతుంది? అది ఎవరిస్తారు మనకి? దానికోసం ఎవరు బలైపోవాలి? ఎవరి మీద ప్రయోగం జరుగుతుంది అసలు అది? ఇప్పుడు మనకి భౌతిక సంబంధమైన రోగాల గురించి మనం మాట్లాడితే సుమారుగా 309 రోగాలు అని చెప్పాను కదా. ఆ 309 రోగాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు తలనొప్పి భౌతిక సంబంధమైన రోగం. తలనొప్పి అనేది భౌతిక సంబంధమైన రోగం. చెడు తలంపులు అనేవి ఆత్మ సంబంధమైన రోగం. అంగవైకల్యం అనేది భౌతిక సంబంధమైన రోగం. చెడు నడతల నడిచేది ఆత్మ సంబంధమైన రోగం. మనం చేస్తున్న చెడు పనులు చేయటానికి మనం ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ అవుతాం కదా మన హృదయంలో, అవి ఆత్మ సంబంధమైన రోగాలు. నిద్ర పట్టకపోవటం అనేది శరీర సంబంధమైన రోగం, భౌతిక సంబంధమైన రోగం. అవతల వాళ్ళు ఎదుగుతుంటే ఓరవలేక మనకు నిద్ర పట్టదు కదా, అది ఆత్మ సంబంధమైన రోగం. కళ్ళు తిరగటం అనేది భౌతిక సంబంధమైన రోగం. పక్క వాళ్ళు ఎదుగుతుంటే వారి యొక్క ఎదుగుదల చూసి మనం ఓరవలేకపోవటం అనేది ఆత్మ సంబంధమైన రోగం. ఇలా ఆలోచించేయండి. ఈ విషయాలన్నీ కూడా మనందరూ తెలిసిన విషయాలే. ఏది భౌతిక సంబంధమైన రోగం, ఏది ఆత్మ సంబంధమైన రోగం. మరి భౌతిక సంబంధమైన రోగాలు తీసివేయటానికి ఇన్ని మందులు తయారు చేయబడ్డాయి, ఇన్ని జంతువులు చనిపోయాయి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి. మరి ఆత్మ సంబంధమైన రోగాలు, కనీసం ఆ జబ్బును మనం గుర్తిస్తున్నామా? ఆత్మ సంబంధమైన రోగాన్ని మనం గుర్తిస్తున్నామా? ఇప్పుడు ఆత్మ సంబంధమైన రోగాలు ఎలా ఉంటాయంటే ఒక మాట చూద్దాం. ఒక రిఫరెన్స్ కూడా చూడలేదు అసలే. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, కొండెగానితనము, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడోరు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, మాట తప్పువారు, అనురాగ రహితులు, నిర్దయులు. ఇవన్నీ ఏంటి అండి? ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన రోగాలు. మరి శరీర సంబంధమైన రోగానికి ఇన్ని జంతువులు చనిపోయి ఇంత కాల వ్యవధి పడుతుంది, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇలాంటి ఆత్మ సంబంధమైన రోగాల గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తాం మనం? అసలు ఈ రోగం తగ్గించుకోవాలని చూస్తామా? ఇప్పుడు శారీరకంగా ఒక మనిషికి ఎయిడ్స్ వచ్చింది తను చేస్తున్న తప్పుడు పనుల వల్ల. అది భౌతిక సంబంధమైన రోగం.
తను చేసిన ఆ తప్పుడు పనికి సమాజంలో బ్రతకవలసిన వ్యక్తి శ్మశానానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కార్యం జరగటానికి ఫస్ట్ ప్రారంభం ఎక్కడుంది? మనసులో తప్పుడు ఆలోచన పుట్టింది. ఆ తప్పుడు ఆలోచనకి మరి శిక్ష ఏంటి? తనకొచ్చిన ఆ సుఖవ్యాధికి తను సుమారు ఒక 8-10 సంవత్సరాలు బ్రతికి చనిపోతాడు. ఎయిడ్స్ వచ్చిన వాడు. సమాజంలో బ్రతకాల్సిన వాడు శ్మశానానికి వెళ్ళిపోయాడు. శరీర సంబంధమైన రోగానికి శిక్ష పడింది, అయిపోయింది. శ్మశానంలో సమాధిలోకి వెళ్ళిపోయాడు. మరి ఆత్మ సంబంధంగా తనకున్న రోగం, మానసిక రోగం ఉన్నది కదా, మరి దానికి శిక్ష ఏంటి? పాతాళానికి వెళ్ళిపోయాడు. మనమే ఇక్కడ సమాధిలోకి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాము, కానీ ఆ వ్యక్తి పాతాళానికి వెళ్ళిపోయాడు. శరీర సంబంధమైన క్రియ జరగటానికంటే ముందు ఆత్మ సంబంధమైన రోగం అనేది ప్రారంభమైంది. ఆత్మ సంబంధమైన రోగం ప్రారంభమైంది కాబట్టి దాని గురించి మనం ఆలోచించకపోతే ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టే. శరీరానికి మనకి ఎన్ని రోగాలు ఉన్నా పెద్ద సమస్య లేదు కానీ, శరీరానికి ఎన్ని రోగాలున్నా పెద్ద సమస్య లేదు కానీ ఆత్మలో కల్మషం లేకుండా బ్రతకాలి. ఇప్పుడు ఆత్మలో కల్మషం లేకుండా, ఆత్మ సంబంధ రోగాలు లేకుండా మనం బ్రతకాలంటే వాటికి పరిష్కారం ఏంటి? ఒకే ఒక్క పరిష్కారం, ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తం. ఏవండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం గురించి మాట్లాడటానికి ఇంత సమయం పట్టింది. ఒక మెడిసిన్ గురించే మనం ఆలోచన చేయలేము, ఒక మెడిసిన్ గురించే మనం అవగాహన చేయలేము. మరి అలాంటప్పుడు ఆత్మ సంబంధ రోగం గురించి మనం ఎలా ఆలోచించగలుగుతాం? పాత నిబంధన కాలంలో దేవుడు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడండి. దేవుని సన్నిధికి ఎవరైనా రావాలని అనుకున్నప్పుడు ఆయన మహాపరిశుద్ధుడు. ఆ మహాపరిశుద్ధుని సన్నిధికి ఎవరైతే రావాలని ఆశపడుతున్నారో వాళ్ళు రావాలంటే ముందుగా వాళ్ళకి ప్రాయశ్చిత్తం జరగాలి. వారు శుద్ధులవ్వాలి, వారు పవిత్రపరచబడాలి. అప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి రాగలరు. అలా రావటానికి దేవుడు ఏం చేశాడంటే ఒక బలిని ఏర్పాటు చేశాడు. ఒక బలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఒక దహన బలి ఇచ్చేసి, నేను పాపిని, నా స్థానములో ఈ జంతు బలి ఇస్తున్నాను, నా స్థానంలో ఈ పశువుని అంగీకరించండి, ఈ పశువుని అంగీకరిస్తే నన్ను అంగీకరించినట్టే అని దేవుని సన్నిధిలో ఒక బలి ఇచ్చేసి దేవుని సన్నిధికి వెళతారు. లేవికాండము 1వ అధ్యాయము 4వ వచనం చూస్తే, లేవికాండము 1వ అధ్యాయం 4వ వచనములో, అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను, అతని నిమిత్తము ప్రాయచిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అదేంటండి, దేవుని సన్నిధికి వెళుతుంది మనము దేవుని చేత అంగీకరించబడాలి. మనమేమో పాపులము, ఆ దేవుడేమో మహాపరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధ దేవుని సన్నిధికి మనం వెళ్ళాలంటే మనం అంత ఈజీగా వెళ్ళలేం, మనం చనిపోతాం. సో అప్పుడు దేవుడు పెట్టిన ఒక మంచి కార్యక్రమం ఏంటంటే, మీరు నా దగ్గరికి రావాలంటే ఒక నిర్దోషమైన మగది, అంగవైకల్యం లేనిది, ఏ రోగము లేనిది, కుంటిది గుడ్డిది కానిది, నిర్దోషమైన మగదాని, ఆ గొర్రెపిల్ల గాని మేకపిల్లను గాని దేవుని సన్నిధిలో బలిస్తే దాని తల మీద నువ్వు చేయి పెడితే, మరలా చదువుతున్నాను చూడండి, అతడు దహన బలిగా అర్పించి పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను, అతని నిమిత్తము ప్రాయచిత్తము కలుగునట్లు అది అతని పక్షంగా అంగీకరింపబడుతుంది. నా ప్లేస్ లో ఈ యొక్క జంతువుని అంగీకరించమని దేవుని పక్షాన్ని వేడుకుంటాం. ఇప్పుడు జంతు బలి జరగకుండా పాప క్షమాపణ జరగదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనములో, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. మనకి పాప క్షమాపణ కలగాలంటే ఖచ్చితంగా రక్తం అనేది చిందించబడాలి. రక్తం చిందించబడకుండా మనకి పాప క్షమాపణ కలగదు. ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ దేవుడు లేవి కాండంలోనే చెప్తాడు, అంతకంటే ముందు ఆది కాండంలో కూడా చెప్తాడు. ఆది కాండం 9వ అధ్యాయంలో 4వ వచనములో,
3వ వచనం చదువుతున్నాను. ఆదికాండము 9వ అధ్యాయము 3వ వచనములో, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం అగును, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. చాలా మందికి రక్తము తిన అలవాటు ఉంటది. రక్తం తిన అలవాటు ఉన్న వాళ్ళు రక్తం తినటం మానుకోవాలి ఖచ్చితంగా. దాన్ని చక్కగా వండుకొని ఫ్రై చేసుకొని తినే అలవాటు చాలా మందికి ఉంటది. దాన్ని ఖచ్చితంగా మానుకోవాలి. ఎందుకంటే ఆ రక్తమే ఆ పశువు యొక్క ప్రాణం. ఆ ప్రాణము నీ ప్రాణం కోసం, నీ కోసం ఒలికించబడుతున్న రక్తం అది. సో దాన్ని ఎవరు తినకూడదు. లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనములో, లేవికాండము 17వ అధ్యాయం 11వ వచనంలో కూడా, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దాన్ని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయను. కాబట్టి మీలో ఎవడును రక్తమును తినకూడదు, మన నిమిత్తం ప్రాయచిత్తం చేయటానికి. అంతేగాని పాప క్షమాపణ కలగటం లేదు. నీకు ప్రాయచిత్తం కలుగుతుంది. నీ మనసు ఎంత వేదన పడుతుంది, అయ్యో పాపం చేసింది నేను, నా స్థానంలో ఒక జంతువు బలైపోయిందని ప్రాయచిత్తం కలుగుతుంది నీకు. ఆ పశ్చాత్తాపం వస్తుంది నీకు. దానికోసం నీ స్థానంలో ఒక జంతువు బలైపోతుంది. సో ఇప్పుడు నీ కోసం ఒక జంతువు నీ స్థానంలో బలైపోతున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నావు. ఈరోజు ఆదివారం మనం అందరం కూడా ధైర్యంగా ఎన్ని పాపాలు చేసినా, ఎంత అపవిత్రంగా బ్రతికినా, మనల్ని ఎవరు కూడా దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆపలేరు. ఏ సేవకుడు గాని, ఏ సంఘ పెద్ద గాని మనల్ని ఎవరు ఆపలేరు. ఎంత ధైర్యంగా వెళ్తామంటే అసలు మనంత పరిశుద్ధులు లేరన్నట్టుగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. మీకు గుర్తుంటే ఇప్పటికీ కూడా చాలా మంది కొన్ని స్థానిక సంఘాల్లో పాస్టర్లు గారు పెద్ద నిలువుటంగి వేసుకొని నడువుకు ఒక పెద్ద తాడు కట్టుకుంటున్నారు ఇప్పటికీ కూడా. యాక్చువల్గా ఇప్పుడు కట్టుకోవాల్సిన అవసరం లేదు. పాపం వాళ్ళు ఇంకా ధర్మశాస్త్ర కాలంలోనే ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలానికి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు యాజకుడు ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేసి ఉంటే, పాపం చేసి ఉంటే అక్కడే చనిపోతాడు. ఆయన అక్కడే చనిపోతాడు కాబట్టి పాపం చేసిన వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, సో అతను బయటికి తీసుకురావాలంటే, ఆ శవాన్ని బయటికి తీసుకొని రావాలంటే మరి ఒక పాపి, ఏ మనిషి వెళ్ళిన అతను కూడా పాపే కాబట్టి అతను కూడా చనిపోతాడని వాళ్ళ నడుముకి తాడు కడతారు. ఆయన ఎంతసేపటికి రాకపోతే ఆ తాడు కట్టి బయటికి లాగేస్తారు. సో ఇప్పుడు మనమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ద్వారా, ఆయన యొక్క మహా బలియాగం ద్వారా, ఆయన కాచిన రక్తాన్ని బట్టి మనం డైరెక్ట్ గా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోతున్నాం, దేవుని యొక్క సహవాసానికి. అది నేను అంత గొప్పగా మీకు అర్థం చేయించలేకపోవచ్చు, కానీ ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి, దాని గురించి ధ్యానించండి. మనసు పెట్టి ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆవరణంలో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేని పాపులం మనం. అట్లాంటి పాపులమైన మనము దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలానికి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాము. అలా వెళ్ళగలుగుతున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం, నా కోసం చిందించిన రక్తాన్ని బట్టి. ఇప్పుడు భౌతిక సంబంధమైన రోగాలు తీసివేయడానికి ఎలాగైతే కొన్ని వందల జీవులు మన కోసం చనిపోయాయో, అలాగనే ఆత్మ సంబంధమైన రోగాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన స్థానంలో మరణించాడు. మన కోసం ఆయన మీద ప్రయోగాలు జరిగాయి, పాప క్షమాపణ కోసం. ఎందుకంటే ఆ జీబ్రా ఫిష్ కు మనకి ఉన్న ఆ యొక్క ప్రోటీన్ ఒకే విధంగా ఉంది కాబట్టి ఆ ఫిష్ మీద ప్రయోగాలు జరిగాయి. మన మానసిక స్థితి, చింపాంజీలు, కోతుల యొక్క మానసిక స్థితి ఒకేలాగా ఉంది కాబట్టి దాని మీద ప్రయోగాలు జరిగాయి. ఇప్పుడు మన మానసిక స్థితి ఎలాగున్నదో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మానసిక స్థితి కూడా ఒకే విధంగా ఉన్నది కాబట్టి మన ఆత్మ సంబంధమైన రోగాలు తీసివేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆ యొక్క ప్రయోగం జరిగింది, పాప క్షమాపణ ప్రయోగం జరిగింది. ఎలాగైతే కప్పకి 4 కాళ్ళకి మేకులు కొట్టి ఆ చెక్కకి దాన్ని తగిలించేసి దాని మీద ప్రయోగాలు చేసి ఆ ప్రయోగం అయిపోయిన తర్వాత దాన్ని చంపేసి బయటపడేశారు, అలాగని మన పాప క్షమాపణ కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ చెక్క మీద మన కోసం ప్రయోగం చేయబడ్డాడు. మనకి పాప క్షమాపణ కలిగించటానికి ఆ మందుగా ఆయన తయారు చేయబడ్డాడు. కానీ
నాటి నుంచి నేటికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం అంటే ఆయన ఏదో పలానా వర్గానికి సంబంధించిన దేవుడు, పలానా వర్గానికి సంబంధించిన ప్రవక్త, పలానా వర్గానికి సంబంధించిన రక్షకుడు అనుకుంటున్నారు. మెడికల్ షాప్ లో ఉన్న మందులు ఏ వర్గానికి సంబంధించినయండి? పలానా వర్గానికి సంబంధించిన మెడిసిన్ ఏమైనా ఉంటుందా? మెడికల్ షాప్ లో ఉన్న మందు ఎలాగైతే ప్రతి రోగానికి ప్రతి మనిషి వాడతాడో, అలాగనే పాపంతో ఉన్న ప్రతి ఒక్కరికి, పాపంతో ఉన్న కాదు ప్రతి మనిషికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన మెడిసిన్ గా మన కోసం ప్రయోగం చేయబడ్డాడు. మన కోసం ఆయన రక్తం చిందించాడు. అందుకండి శిలువ మరణం. కానీ ఆయన శిలువలో నా కోసం చనిపోయాడని 40 దినాలు ఉపవాసం ఉండి ఏడ్చాము. కానీ ఆయన నీకోసం ఎంత శిక్ష అనుభవించాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో అసలు ఏ రోజు మనకు గుర్తుండదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనములో, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు గనక యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. పాపం వాళ్ళు ప్రతి సంవత్సరం దేవుని సన్నిధికి వెళ్ళిపోయి వాళ్ళ పాప క్షమాపణ కోసం, ప్రాయశ్చిత్తం కోసం జంతు బలు ఇస్తూనే ఉన్నారు. కానీ ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ప్రతి జంతు బలి అంతా కూడా అది ఒక ఛాయ, ఒక షాడో. అది నిజ స్వరూపం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నది, ఆయన బలిలో ఉన్నది. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షి పాపజ్ఞప్తికన ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపము జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలైనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపం తీసివేయట అసాధ్యము. మరి ఎందుకు ఆ కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం నీకు అర్థం అవటానికి, ప్రారంభము నుంచి హేబేలు గారి యొక్క అర్పణ నుంచి, మొట్టమొదటి అర్పణ అదే కదండి, తన మందలో నుంచి ఒక శ్రేష్టమైనది తీసుకొచ్చేసి దేవునికి బలిగా అర్పించాడు. అక్కడ నుంచి జంతు బలి మన కోసం ప్రారంభమైంది. కానీ అవన్నీ కూడా ఒక షాడో లాగానే, ఒక నీడలాగానే, ధర్మశాస్త్రం లేనప్పుడు, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా పాప క్షమాపణ కోసం, ప్రాయశ్చిత్తం కోసం చిందించబడుతున్నాయి. కానీ మనకు సంపూర్ణ సిద్ధి కలగజేయబడలేదు. మరి సంపూర్ణమైన సిద్ధి ఎక్కడొచ్చింది? మనకు పరిపూర్ణమైన మెడిసిన్ ఎక్కడ దొరికింది? చూడండి, ఇందాక మనము భౌతిక సంబంధమైన 309 రోగాలకు సంబంధించి ఎన్నో ప్రయోగాలు జరిగితే, ఎన్నో జంతువులు చనిపోతే మనకి మెడిసిన్ వచ్చింది. పరిపూర్ణమైన మెడిసిన్ మనకు రావడానికి అన్ని జంతువుల మీద ప్రయోగాలు జరిగితే ఆ జంతువులన్నీ చనిపోతే లాస్ట్ కి తయారు చేయబడిన మందు మనకి రోగాన్ని తగ్గిస్తుంది. సింపుల్ గా అలా చింపేసి మనం నోట్లు వేసుకొని నీళ్లు తాగేస్తాం. సో ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి రావటానికంటే ముందుగా మనుషుల యొక్క ప్రాయశ్చిత్తం కోసం, పాప క్షమాపణ కోసం హేబేలు గారు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం వరకు కూడా ఎన్ని జంతువులు చనిపోయాయో చూడండి. ఇప్పుడు అవన్నీ చనిపోయిన తర్వాత పరిపూర్ణమైన ప్రయోగం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో జరిగింది. అదే చెప్తున్నాడు 5వ వచనములో. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలి అర్పణ నీ కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహార బలు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టల్లో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఇప్పటి వరకు అయితే జంతు బలి జరిగాయి, కానీ వాటి స్థానములో నేను చనిపోవటానికి వచ్చాను. పరిపూర్ణమైన సిద్ధి కలుగు చేయటానికి, పరిపూర్ణమైన పరిశుద్ధత, పరిపూర్ణమైన ప్రాయశ్చిత్తం కలుగు చేయటానికి ఆయన వచ్చేసి మన స్థానంలో మరణించాడు. భౌతిక సంబంధమైన రోగాలు తీసివేయడానికి కొన్ని వందల లక్షల జీవులు చనిపోయాయి, మనల్ని ఆరోగ్యంగా ఉంచాయి, మరణానికి వెళ్లకుండా కాపాడాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము, ఆయన కాచిన రక్తము, ఆ శిలువలో కాచిన రక్తము, ఆ మహాయాగము మనల్ని ఆత్మ సంబంధమైన రోగాల నుంచి తీసివేసింది. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చేసి పాప క్షమాపణ కోసం, పర్టికులర్ గా పాప క్షమాపణ కోసం బాప్తిసం పొందుతారో వారికి మరలా పాప జ్ఞప్తి ఇక ఉండదు. ఒకవేళ ఆ జ్ఞాపకం, నువ్వు చేసిన పాపం మరలా నీకు జ్ఞాపకం వస్తుంటే నువ్వు సరిగ్గా బాప్తిసం పొందలే. ఒకే ఒక్కటండి, సింపుల్, వెరీ సింపుల్.
మనము భయంకరమైన అప్పుల్లో ఉన్నాము. ఆ అప్పు మనం తీర్చలేక ఆ యజమానికి మనం దాసులుగా ఉంటే, ఎవరో మహానుభావుడు మన కోసం వచ్చేసి మన అప్పు అంతా తీర్చేసి ఆ బానిస బ్రతుకు నుంచి మనల్ని విమోచించాడు. ఒకవేళ మనకు ఆ అప్పు గుర్తొచ్చినా సరే మనకేం జ్ఞాపకం వస్తుంది? ఓహో, నా స్నేహితుడు వచ్చేసి నా కోసం అప్పు చెల్లించి నన్ను విమోచించాడు. అది ఎలా జ్ఞాపకం ఉందో, నువ్వు ఎంత పెద్ద పాపివైనా సరే, ఎంత దుర్మార్గులమైనా సరే, మనము ఇదిగో నా స్థానములో నా ప్రభు నా కోసం చనిపోయి నన్ను విమోచించాడని మనకు జ్ఞాపకం ఉంటే అదే పరిశుద్ధత అంటే. మరలా చేసిన పాపాన్ని మరలా చేస్తూ మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోకుండా, నా కోసం బలే జరిగింది, నాకు ప్రాయశ్చిత్తం కలిగింది, నేను విమోచించబడ్డాను ఎవరైతే పరిపూర్ణంగా అంగీకరిస్తారో వాళ్ళు నీతిమంతులు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో, కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. ఏలయనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగు ఆయన మన కోసం పాపంగా చేశాను. చూడండి, ఇది ఎంత పెద్ద త్యాగమో చూడండి. దేవుని దగ్గరేమో నీతి ఉంది, మన దగ్గరేమో పాపం ఉంది. ఆయన దేవుని స్థానాన్ని విడిచిపెట్టేసి వచ్చి ఒక పాపిగా మన స్థానానికి వచ్చేసి మనల్ని తన స్థాయికి హెచ్చించాడు. ఇంత గొప్ప త్యాగం మనం ఎక్కడ చూడలేం. అసలు మన కోసం ఇలాంటి త్యాగం చేసేవాళ్ళు ఎవరూ లేరు. కానీ మనకేమో ఆయన శిలువ మరణం అన్నా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం అన్నా ఎలాంటి స్పృహ ఉండదు మనకి. ఆ 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చదువుకుంటాం కదా, ప్రభు బల చేయవేయటానికి ముందుగా. 27వ వచనం ఒకసారి చూస్తే, 11వ అధ్యాయం 27వ వచనములో, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. ఎందుకు అయోగ్యంగా చేయి వేస్తున్నావు? నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళేసి మెడిసిన్ తీసుకొని వేసుకునేటప్పుడు నీ కోసము ఈ మెడిసిన్ తయారు చేయడానికి ఎన్ని జంతువులు చనిపోయి ఏ రోజైనా ఆలోచన చేశామా? అది ఆలోచన చేసినా చేయకపోయినా పర్వాలేదు. కానీ ఇక్కడ ఈ ప్రభు బలలో మనం ఎందుకు పాల్గొంటున్నాం? 24 వచనం చూద్దాం, 23 నుంచి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచిది, మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పింపుడు ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్రన నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాకి. నన్ను జ్ఞాపకం, శరీరంలో జ్ఞాపకం చేసుకోవాలి, రక్తంలో జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకోకుండా, జ్ఞాపకం చేసుకోవాలంటే ఏమని జ్ఞాపకం చేసుకోవాలండి? అయ్యా నువ్వు నా కోసం చనిపోయావని జ్ఞాపకం చేసుకోవాలా? భౌతిక సంబంధమైన రోగాలు తీసివేయడానికి ఎన్ని జంతువులు, ఎంత సమయం, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యో అది జ్ఞాపకం చేసుకున్నట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుని స్థానాన్ని విడిచి దేవుడుగా ఉన్న ఆయన రక్త మాంసాల్లో పాలివాడై మనుష్య రూపంలోకి వచ్చేసి సమస్త బలహీనతల విషయంలో మనవలే ఆయన సహించి శోధించబడిన ఎక్కడ పాపం చేయని వాడిగా. ఏమన్నా ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. చిన్ననాటి నుంచి, చేలిగుడ్లో ఉన్నప్పటి నుంచి 5 సంవత్సరాలప్పుడు చిన్న అబద్ధం ఆడలేదా? మరియమ్మ గారికి ఏమి అబద్ధం చెప్పలేదంటారా? ఏ తప్పుడు త్రోవలోకి వెళ్ళిపోలేదంట? యవనస్తుడు అయిన తర్వాత చిన్న మోహపు చూపు కూడా చూడలేదా? ఎవరిని కొట్టలేదా, తిట్టలేదా? ఏది చేయలేదు. కాబట్టే నీ పాప క్షమాపణ కోసం ఆయన రక్తం అవసరమైందండి. ఇప్పుడు మనకి ప్రయోగాలు చేయటానికి కూడా, మెడిసిన్ తయారు చేయడానికి ప్రయోగాలు చేయడానికి కూడా ఆరోగ్యవంతమైన వాటినే వాడతారు. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త విషయాలు శోధించబడిన హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది మనకి 14వ వచనం నుండి. ఆయన సమస్త విషయాలు శోధించబడిన పాపం లేనివాడిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వల్ల శోధింపబడిన ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి
నా స్థానంలో మరణించడానికి ఆయన అర్హత వచ్చింది. మన పాప క్షమాపణ కోసం ఆయన మీద ప్రయోగం చేశాడు దేవుడు. ఆ సిలువలో కప్పని ఎలాగైతే ఆ ఆ చెక్కకు కొట్టేసి 4 మేకులతోటి దాని మీద ప్రయోగాలు చేసి ఆ ప్రయోగం అయిపోయిన తర్వాత ఆ చనిపోయిన కప్పను పడేశారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో నీ కోసం నా కోసం ప్రయోగం ఒక మందులాగా తయారు చేయబడ్డాడు. మనిషిలాగా చనిపోయాడు, దేవుడులాగా 3వ దినాన్ని చెప్పినట్టుగానే తిరిగి లేచాడు. కానీ ఆయన యొక్క సిలువ మరణం, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన బలం, ఆ శక్తి మనకి ఇంకా అర్థం కాలేదు. అందుకే ఆయన సన్నిధికి వస్తూ, ఆయన దగ్గరకు వస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయన మాటలు ప్రకటిస్తూ కూడా మనం ఆయన స్వరూపాన్ని ధరించుకోలేకపోతున్నాం. అసలు నీతిమంతులు అనేవాడు ఒక్కడు లేడు, అందరూ పాపులే. కానీ ఆ పాపుల యొక్క పాపాన్ని ఆయన తీసుకొని ఆయన నీతిని మనకిచ్చాడు. అదే చూసాం మనం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో. ఆయన నీతిని మనకిచ్చి మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు. మన పాపానికి అయ్యే వెల ఆయన చెల్లించి మన స్థానంలో మరణించాడు. ఇది ఎలా చెబితే మనకు అర్థమవుతుందండి? దీన్ని ఎలా అర్థం చేసుకుంటే మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది? దీన్ని ఎలా మనం అంగీకరించగలిగితే పరిశుద్ధులుగా బ్రతకగలుగుతాము? ఇప్పుడు మనం రెగ్యులర్ గా బీపీ షుగర్లు ఉన్నవారు, థైరాయిడ్లు ఉన్న వాళ్ళు పాపం రెగ్యులర్ గా మెడిసిన్ వాడుతూ ఉంటారు కదా. మెడిసిన్ వేసుకోకపోతే చనిపోతారనే భయం. డాక్టర్ ఖచ్చితంగా నువ్వు చనిపోయిందాక వేసుకోవాలంటే వేసుకుంటానే ఉన్నారు. ఏంటి, భౌతిక సంబంధమైన రోగం కోసమే రెగ్యులర్ గా మెడిసిన్ వాడుతున్నా నువ్వు, మనము ఆత్మ సంబంధమైన రోగం కోసం ఏ రోజున ఆలోచన చేసామా? అసలు మన మనసు ఎలా ఉంటుందంటే సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడైనా మూత ఓపెన్ చేసి చూడండి. సెప్టిక్ ట్యాంకు మూత ఓపెన్ చేసి చూస్తే అంతకంటే భయంకరంగా ఉంటది మన మనస్సు, మన అంతరంగం. కానీ దాని మొత్తాన్ని కూడా ఆయన శుద్ధి చేసేసాడు. కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అవయవాలంటే మన బయట కనపడుతున్నాయి కదండి, మన శరీరంలో ఎన్ని అవయవాలు మనకు తెలుసు కదా. కానీ ఇక్కడ చెబుతున్న అవయవాల గురించి చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వం అవయవమా? ఎప్పుడన్నా కనపడిందా మనకి జారత్వం అవయవం అని? అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయాలి. అసలు ఈ అవయవాలన్న సంగతే మనకు తెలియదు కదా. సువార్తలో మనకు ప్రభువారు చెప్పిన మాట గుర్తు ఉంది కదా, నీ కన్నులను అభ్యంతరపరిస్తే ఆ కంటిని తీసి పడై, ఒక కంటితో నువ్వు పరలోకానికి వెళ్ళినా హ్యాపీ. నీ చేయిని అభ్యంతరపరిస్తే ఆ చేతిని నరికేసాయి. నీ కాలుని అభ్యంతరపరిస్తే దాన్ని నరికేసాయి. ఈ అవయవాలు కనపడుతున్నాయి, కళ్ళు కనపడుతున్నాయి, చేతులు కనపడుతున్నాయి, కాళ్ళు కనపడుతున్నాయి. కాబట్టి ఈ అభ్యంతరపరిస్తే నరికి ఒక గుడ్డివాడిమై కూడా మన పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడవచ్చు. మరి దీన్ని ఎలా చంపేస్తావు? ఏంటి అవయవాలు? ఏంటి? జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష. వీటిని ఎలా చంపేస్తాం? వీటిని కూడా అవయవాలు అంటున్నాడు దేవుడు. వీటిని ఎలా చంపేస్తామంటే, ఇందాక మన లేవికాండము 1వ అధ్యాయం 4వ వచనం చూసాం కదా. లేవికాండం 1వ అధ్యాయం మొత్తం మీరు వీలైతే చదవండి. ఆ దహన బలిగా అర్పించబడుతున్న ఆ పశువుని, దాని మెడను సపరేట్ చేసి, తన తలను సపరేట్ చేసి, తన బాడీ మొత్తం పోస్ట్ మార్టం చేసి, పేగులు సపరేట్ గా, అవయవాలని సపరేట్ గా చేసి, సపరేట్ గా దాన్ని దహన బలిగా అర్పించాలి. మనకు సమయం అయిపోయింది కాబట్టి నేను చదవటం లేదు. లేవికాండం 1వ అధ్యాయం మొత్తం మీరు చదవండి. నీ కోసం నీ స్థానంలో మరణించడానికి వచ్చిన ఏ పశువు తల మీదైతే నువ్వు చేయి పెట్టావో ఆ పశువును డైరెక్ట్ గా దహన బలి అర్పించటం లేదు యాజకులు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మామూలుగా జంతు మొత్తాన్ని దహన బలి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనుకుంటాం.
అది దహన బలి ఇవ్వటానికి సిద్ధపరచబడింది కాదు. నీకు బుద్ధి కలగటానికి, నీకు ప్రాయశ్చిత్తం కలగటానికి, నీ శరీరంలో ప్రతి అవయవం ద్వారా నీకు జరుగుతున్న పాపాన్ని తీసివేయటానికి నీ కోసం బలైపోతున్న పశువు అది. నువ్వు ఏ శరీరం ద్వారా, ఏ అవయవాల ద్వారా పాపం చేసావు, ఆ అవయవాన్ని బయటికి తీసి ప్రతి అవయవాన్ని కూడా కాల్చి బూడిద చేయాలి. శరీరంలో నువ్వు చేసిన ప్రతి అవయవం ద్వారా పాపానికి, అలాగనే ఆ పశువుని ప్రతి అవయవాన్ని బయటికి తీసి ఒక్కొక్క దానిగా కాల్చి బూడిద చేయాలి. అది దహన బలి అంటే. మనమేమనుకుంటాం, డైరెక్ట్ గా ఆ పశువుని ఆ యొక్క బలిపీఠం మీద పెట్టేసి కాల్చి బూడిద చేస్తాం. అలా కాదు. ఆ లేవికాండం మొదటి అధ్యాయం మొత్తం మీరు చదవండి వీలైతే ఈరోజు. దాని శరీరంలో ప్రతి అవయవాన్ని బయటికి తీసి, పర్టికులర్ గా పేగులు బయటికి తీసి, మెడకను బయట, తలకాయని బయటికి తీసేసి, ఇలా అవయవాలన్నీ సపరేట్ చేసి ఒక్కొక్క దాన్ని బూడిద చేసి కాలుస్తారు. అలా కాలిస్తేనే ఇక్కడ నువ్వు ఇలా చంపివేయబడతావు. ఇది చంపివేయటం అంటే. నీ హృదయంలో, నీ మనసులో, నీ మనస్సాక్షిలో ఇవన్నీ కూడా శుద్ధి చేయబడాలి. ఈ అవయవాలన్నీ ఏంటి అంటే ఇవన్నీ కూడా అంతరంగ అవయవాలు. అలా ఒక పశువు నీ కోసం చనిపోయింది కాబట్టి నీకు ప్రాయశ్చిత్తం కలిగింది. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అందరి స్థానంలో మరణించాడు కాబట్టి మన పాప క్షమాపణకి అవకాశం వచ్చింది. చివరికి ఒక మాట చెప్పేసి ముగిస్తాను. ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణంలో 3 కార్యక్రమాలు జరుగుతాయండి. మొట్టమొదటిగా శిలువ వేసే వ్యక్తిని వాళ్ళు మానసికంగా చంపేస్తారు. మన మానసిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన రోగాలన్నీ తీసివేయటానికి మానసికంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చంపుతారు. ఆ సిలువ వేసే వ్యక్తిని వాళ్ళు నగ్నంగా లేదా అర్ధనగ్నంగా ప్రజలందరి ముందు సిలువేస్తారు. మానసికంగా చనిపోతాడు. వాళ్ళ మానాన్ని తీసివేస్తారు. తర్వాత శారీరకంగా చంపేస్తారు. శరీరానికి అన్ని దెబ్బలు, కొరడా దెబ్బలు. అది ఎన్ని దెబ్బలు కొట్టారో మనకు తెలియదు. ఏప్రిల్ అయితే 39 దెబ్బలు మాత్రమే కొడతారు. కానీ కొట్టింది రోమిలు కదా, ఎన్ని దెబ్బలు కొట్టారో కూడా తెలియదు. ఆయన చర్మం ఎలా ఉందంటే ఒక పిడికి ఒక 9 తోకలు ఉంటే ఎలా ఉంటుందో, ఆ 9 తోకలకి చివర ఇనప ముక్కలు ఉంటాయంట. అది చర్మం మీద ఇలా పడితే చర్మం అలా చీల్చుకొని పోతుంది, పొలాన్ని దున్నినట్టుగా. ఆయన కొట్టిన ప్రతిసారి చర్మపు ముక్కలు, మాంసపు ముక్కలు ఆ వీధంట్లో పడ్డాయంటండి. అది చెప్పుకోవటానికి, వినటానికి చాలా చిన్నగా కనపడుతుంది, కానీ ఆయన చర్మం ఎలా దున్నబడిందో చూడండి. అది మన పాపం కోసం. అంత ప్రయోగం జరిగింది నిన్ను పాపం నుంచి విమోచించటానికి. మనం చేసిన పాపం అంత భయంకరమైనది. ఆ పాపం నుంచి విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతగా దున్నబడ్డాడు. సో అది భౌతికంగా ఆయన శిక్షించబడ్డాడు, భౌతికంగా చంపేశారు. తర్వాత సామాజికంగా చంపేస్తారు. మానసికంగా చంపేస్తారు, మానాన్ని తీసివేసి, శరీరాన్ని బాగా హింసించి, క్రూరత్వం అంతా చూపించేసి భౌతికంగా చంపేస్తారు. తర్వాత సామాజికంగా కూడా చంపేస్తారు. ఎందుకు సామాజికంగా చంపేస్తారంటే మనకు సమాజంలో ఎవరితో సరైన సంబంధాలు లేవు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రభు వల్ల చేవేస్తాం కదా, మనం వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళేసి. మనతో ఎవరితో శత్రుత్వం లేదా మనకి? ఆ శత్రుత్వ భావం పోవాలని సామాజికంగా కూడా చంపేస్తాను. మనం సమాజంలో అందరితో కలిసి ఉండాలని 3 విధాలుగా శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కోసం చనిపోయాడని. మానసికంగా చనిపోయాడు, భౌతికంగా చనిపోయాడు, సామాజికంగా కూడా చనిపోయాడు. కానీ నేటికి మనం ప్రభు వల్ల చేవేస్తూ కూడా మనకి ఎంతమంది శత్రువులు ఉన్నారో చూడండి, మనతో ఎంతమందికి గొడవలు ఉన్నాయో చూడండి. ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను చివరిగా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు వల్ల చేయవేయటానికి మనం వెళ్తున్నాం కదా. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరు సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము.
ధర్మశాస్త్ర కాలంలో ఒకవేళ నువ్వు దేవునికి అర్పణ అర్పించాలంటే నీకు నీ నీ మీద నీ సహోదరుడికి, నీకు వేరే వాళ్ళ మీద పగ ఉండటం, కోపం ఉండటం కాదు, నీకు వేరే వాళ్ళ మీద ద్వేషం ఉండటం కాదు, నీ సహోదరుడికి నీ మీద ద్వేషం ఉంటే మనం వెళ్ళి సమాధాన పడాలి. అసలు జరగని పని ఇది. మనకి శత్రుత్వం ఉంటేనే మనం వెళ్ళి సమాధాన పడం. అట్లాంటిది వాడెవడికో నా మీద కోపం ఉంటే నేను వెళ్ళి వాడితో సమాధాన పడాలి. అప్పుడే నువ్వు వచ్చి దేవునికి అర్పణ అర్పించాలి. ఇప్పుడు ప్రభు బల్ల చేయవేయటానికి వెళుతున్న మనము, మనకి వేరే వాళ్ళ శత్రువులు ఉండటం కాదు, వేరే వాళ్ళకి ఎవరికైనా మన మీద శత్రుత్వం ఉంటే, మన మీద కోపం ఉంటే మనమే వెళ్ళి వాళ్ళతో సమాధాన పడి అప్పుడు వచ్చి ప్రభు వల్ల చేయవేయాలి. ఎంతమంది ధైర్యంగా ప్రభు వల్ల చేయవేయగలమో ఆలోచించేయండి. ప్రభు బల్ల ఆయన యొక్క శరీరం, ఆయన రక్తము మన దాకా వచ్చినప్పుడు చాలా ఈజీగా హడావుడిగా ఆ శరీరాన్ని తింటాం, ఆయన రక్తాన్ని త్రాగేస్తాం. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తినటం, త్రాగటం అంటే అంత సులువైన పని కాదు. ఇందాక మనం చదువుకున్న మాట 1 కొరింథీ పత్రిక 11:27 నుంచి మనం చదువుకుంటూ వచ్చినప్పుడు, అయోగ్యంగా ఎవరైతే ప్రభు బల్ల చేయివేస్తారో వాళ్ళు అపరాధులుగా ఎంచబడుతున్నారు, నేరస్తులు. లోకంలో ఉన్నప్పుడు నేరస్తులమే, చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. బాప్తీసం తీసుకున్న సంఘంలోకి వచ్చి ప్రభు బల్ల చేయివేసిన తర్వాత కూడా నేరస్తులం అయితే మన సంఘానికి రావటం ఎందుకు? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే, కొరింథీలో ఉన్న దేవుని సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. మనం పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. సంఘంలో ఉన్న మనం అందరం, మన స్థానిక సంఘాల్లోకి మనం ఎందుకు పిలువబడ్డామంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. అలా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. మనము దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత కూడా ప్రభు బల్ల చేయివేస్తూ కూడా మరలా నేరస్తులం అయితే ఇంకా మన బాప్తీసం తీసుకోవటం ఎందుకు? సంఘానికి వెళ్ళటం ఎందుకు? లోకంలోనే హ్యాపీగా లోకాన్ని అనుభవించి చనిపోయి నరకానికి వెళ్ళిపోతే హ్యాపీ కదా. లోకంలోంచి మనం ప్రత్యేకించబడ్డాం. కాల్డ్ అవుట్ అంటే మనం ఎందుకు పిలువబడ్డామంటే ఆ లోకంలోంచి, ఆ పాపపు అంధకారం నుంచి, అపవాదిక మరణ భయములోంచి, దాస్యపు గృహంలోంచి మనం ఎందుకు పిలువబడ్డామంటే పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడ్డాం. అలా పరిశుద్ధులుగా ఉండటానికే ప్రభు మన కోసం తన రక్తాన్ని కార్చి మనల్ని శుద్ధి చేశాడు. దేవుని చిత్తమైతే ఆ రక్తం మనల్ని ఎలా కడిగిందో కూడా వీలైతే మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మనం వినే ఉంటాం. విన్న మాటలన్నిటి బట్టి ఒకసారి మనసును పెట్టుకొని, మన శరీర సంబంధమైన రోగాలు తీసివేయటానికి ఎన్ని జంతువులు చనిపోయాయో ఆ విషయం మనకు గుర్తుండదు. గొర్రెల కాపరికి ఎలాగైతే వజ్రం దొరికితే విలువను గుర్తించలేదు, చిన్నపిల్లవాడి ముందు ఎలాగైతే 5 లక్షల చెక్కు పెట్టినప్పుడు అతను గుర్తించలేకపోయాడు, మెడికల్ షాప్ లో మెడిసిన్ మనం ఎలా గుర్తించటం లేదు, ఎంత నిర్లక్ష్యంగా మనం ఆ మెడిసిన్ వాడతాము, అలాగనే ప్రభు యొక్క శిలువ మరణాన్ని కూడా, ఆయన బలియాగాన్ని కూడా అలాంటి నిర్లక్ష్య భావంతో కాకుండా హృదయపూర్వకంగా దాన్ని అంగీకరించి దాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనం పరిపూర్ణంగా పరిశుద్ధులుగా ఉండగలుగుతాం. అలాంటి కృప తండ్రి అని దేవుడు మన అందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రం నాయన. ఉదయకాల దినమున మీ పాద సన్నిధిలో మా పాపానికయ్యే ప్రాయశ్చిత్తం, మా పాప క్షమాపణ కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన బలియాగం ఎంత విలువైనదో, ఎంత గొప్పదో మాకున్న కొద్దిపాటి జ్ఞానంతో కొన్ని విషయాలు ఆలోచన చేశాం తండ్రి. అందుని బట్టి స్తోత్రం నాయన. నిజానికి మేము మా భౌతిక సంబంధమైన రోగాలకి వాడుతున్న మెడిసిన్ గురించే ఏ ఆలోచన లేకుండా వాడేస్తూ ఉంటాం, ఈజీగా కొంటాం, పడేస్తూ ఉంటాం. కానీ అలాంటి చులకన భావం ఒకవేళ మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగ విషయంలో మాలో ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి. ఆయన ఎంత గొప్పవాడో, దేవుని స్థానాన్ని విడిచి దేవుడుగా ఉన్న ఆయన నరరూపిగా భూలోకానికి వచ్చి నా స్థానంలో మరణించాడని మేము హృదయపూర్వకంగా అంగీకరించడానికి మా అందరి మనోనేత్రాలు వెలిగించిన తండ్రి. మహోన్నతుడ, మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేసిన బలియాగం మా జీవితంలో ఎంత గొప్పది తండ్రి. మేము ఏమి చేసినా రుణం మేము తీసుకోలేము, కేవలం మేము పరిశుద్ధులుగా బ్రతికితే చాలు తండ్రి. అలాంటి కృప ఈ వాక్యం మీ బిడ్డల అందరి విషయంలో మీరు ఫలింప చేయండి తండ్రి. ఈ రోజు మీ సన్నిధికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి కూడా స్తోత్రం నాయన.
ఆరాధనలో భాగంగా ప్రభు వల్ల చేయి వేస్తున్న మేము ఎవరం కూడా అయోగ్యంగా చేయి వేసే వారి జాబితాలో ఉండకుండా, మాకు ఎవరి మీద శత్రుత్వం లేకుండా, మా మీద ఎవరికైనా శత్రుత్వం ఉన్నా కూడా తండ్రి వారందరితో సమాధాన పడి వచ్చి ప్రభు వల్ల చేయి వేసి మేము నిర్దోషుడిగా బ్రతుకుటకు కృపను అనుగ్రహించమని అలుపుడైన నాకు తండ్రి మీరు ఇచ్చిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, వాక్యాన్ని ఉన్న మీ బిడ్డలందరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ కార్యక్రమం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్న మీ బిడ్డలందరికీ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆశను ప్రసాదించి పరిసందన ఆశీర్వాదంతో మీ బిడ్డలు నింపమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.